తెలంగాణలో ఎస్సీలో 70 నుంచి 75% మంది మాదిగలమ్మ. అందులో నాగర్ కర్నూలు కడకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా షెడ్యూల్ కులాల్లో 85% మాదిగలు ఉంటారమ్మా. అంటే ఇతర జిల్లాల్లో 70-75 ఉంటారు, కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 85% మాదిగలు ఉంటారమ్మా. మరి 80% మాదిగలు ఉన్న కాడ ఓకే, ఉదాహరణకు లెక్కలు ఉన్నాయి. 3,75,000 మంది ఓటర్లు మాదిగలు, 62,000 మంది మాలలు అనుకుందాం అమ్మా. మరి అక్కడ టికెట్ ఎవరికి రావాలమ్మా? మరి రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇప్పియాలమ్మా? రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసమే చెప్తుంది, నేను జెడ్పీటీసీ కావడానికి, నేను ఎమ్మెల్సీ కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, నేను అతిపెద్ద పార్లమెంటుకు నేను ఎంపీ కావడానికి, నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి కారణం నాకు నా సొంత కులస్తుల కంటే మాదిగలే కారణం అన్నాడు. మరి నీ సొంత కులస్తుడికి మహబూబ్నగర్ రెడ్డికి ఇప్పించావు కదా. మాదిగలు ఉన్న అతిపెద్ద జిల్లాలో నీ సొంత నియోజకవర్గం, నీ సొంత ఓటు ఉన్న నీ గ్రామం పరిధిలో ఉండబడే ఆ నియోజకవర్గంలో నీకు మాదిగల సహకారంతో ఇంత దూరం వచ్చినప్పుడు నీ మాదిగలకు టికెట్ ఇప్పించాలి కదమ్మా. ప్రతి జిల్లాలోనూ ఇంతమంది మాదిగలు ఉన్నప్పుడు ఇండిపెండెంట్కి ఎందుకు పోటీ చేయట్లేదు? అమ్మ, ఒక విషయం ఏంటంటే మాలో పేదరికం ఎక్కువ. అవును, ఉద్యమ సమయంలో ఉద్యమ పాత్ర పోషించే జనం వస్తారు, కానీ వివిధ రాజకీయ అవసరాల రీత్యా రాజకీయ పార్టీలకు వాళ్ళు ఓట్లేసుకుంటూ వస్తున్నారమ్మా. అంటే రాజకీయ చైతన్యం కూడా పెరగలే. పేదరికం ఒకవైపు ఉన్నది, రాజకీయ చైతన్యం పెరగలే. అట్లా అన్నప్పుడు ఒక కులస్తులు ఓట్లు వేసుకుంటే గెలిచే పరిస్థితి ఉంటుందమ్మా. తన కులస్తుల ఓటు అడగడానికి కూడా ప్రచారం చేసే సాధనాలు కూడా ఉండాలి కదమ్మా. అందువల్ల అమ్మా మేము అడుగుతున్నది అంటే మా ప్రాతినిధ్యం ఏ పార్టీ అయినా మా జనాభా పరంగా ప్రాతినిధ్యం అంటున్నాం. మాకు జనాభా కంటే మించి మేము అడిగితే అది తప్పమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళ మహబూబ్నగర్లో పెట్టాడు అనుకో, ఎవరు కాంగ్రెస్ నుంచి మన కల్వకుర్తి నుంచి ఉండే చూడు అమ్మా, అక్కడ రెడ్డేనా? మరి మల్కాజ్గిరిలో ఎవరు పెడుతుండ్రమ్మా? రెడ్డేనా? నల్గొండలో ఎవరు పెడుతుండ్రమ్మా? సరే, రేపు మీకు అధికారం వచ్చినా మీ వాళ్ళని అన్ని చోట్ల పెట్టుకుంటారు. పెట్టొద్దమ్మా, అదే తప్పమ్మా. సో మీరు పెట్టనంటారు? పెట్టొద్దమ్మా. ఎందుకంటే సమాజంలో వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ప్రతి వర్గానికి ప్రతి కులానికి జనాభా ఉన్నది కదమ్మా. సామాజిక న్యాయం సమానత్వం ఎప్పుడు వస్తుందమ్మా? ఎవరి జనాభా పరంగా వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, రెడ్డి సామాజిక వర్గ జనాభా ఒక 4 ఉన్నది అనుకో, వాళ్ళు 40% తీసుకుంటే 4% తీసుకుంటే వాళ్ళ వాటాకు వచ్చినట్టు. 40% తీసుకున్నారనుకో ఇంకొకరు అవకాశాలు కొల్లగొట్టినట్టు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాదిగలు 70% ఉన్నారు, 3 పార్లమెంట్ సీట్లో 2 న్యాయంగా రావాలి. నేను 3 అడుగుతలేను కదా. 30% మాలన్నారు అనుకోమ్మా, వాళ్ళకి 1 రావాలి. మరి 1 తీసుకునేటోళ్ళు 2 తీసుకున్నారనుకో, 2 రావాల్సిన 1 వచ్చిందనుకో, అప్పుడు రావాల్సిన హక్కు మాకు రాకపోవడం వల్ల మాట్లాడుతున్నాం కదమ్మా. కాబట్టి రేపు మీరు అధికారంలోకి వచ్చినా ఇంకొకరు అధికారంకి వచ్చినా అమ్మా, మీరు మహిళలుగా అధికారంకి వస్తారు. పురుషులందరికీ దూరం పెట్టద్దు కదమ్మా. వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. నేను మాదిగా రేపు ఓ పొజిషన్లో ఉన్నాను అనుకుందాం, నేను చేయాల్సింది సామాజిక న్యాయం అమ్మా. ఎవరికి అన్యాయం జరిగిందో, ఏ వర్గానికి అన్యాయం జరిగిందో వాళ్ళ మీద దృష్టి పెట్టాలమ్మా, వాళ్ళని పైకి తీసుకురావాలమ్మా. లేకపోతే ఒక ఓబీసీ ప్రధానమంత్రి అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం అర్థమైందమ్మా. ఒక పురుషుడు మహిళలు పరిపాలించిన దేశం, ఇందిరాగాంధీ పరిపాలించిన దేశంలో మహిళా బిల్లు ఆమె తీసుకురాలేదు, కానీ ఒక పురుషుడు ఇక్కడ తీసుకొచ్చాడు కదమ్మా. అంటే అసమానతలు ఏ రూపంగా ఉన్నా అసమానతలను నిర్మూలించే దిశకు మన చైతన్యం ఉండగలిగితే రోజుల వారీగా దశల వారీగా సమస్యలు పరిష్కారం అవుతాయమ్మా. ఆ చైతన్యం ఉండాలమ్మా. నౌ ద టైమ్ ఈస్ 12:30. కానీ నిజంగా అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా 2-3 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని రీసెంట్గా మీరు కలిసారు, 35 అంశాలతో కూడుకున్న ఒక వినతి పత్రాన్ని మీరు సమర్పించారండి. అందులో ఏమున్నాయి సార్? అందులో ప్రధానంగా చెప్తానమ్మా. ఒకటి, రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల తర్వాత రావచ్చు, ఎన్నికల లోపు కూడా రావచ్చు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అది శాసనసభ తీర్మానం చేయడానికి దారితీస్తుంది, పార్లమెంట్లో చట్టం చేయడానికైనా దారితీస్తుంది. రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పింది అనుకోక ఇక్కడ రాష్ట్రం తీర్మానం చేసి అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వమే చేయాలని ఒకరు చెప్పింది అనుకుందాం, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి, ఏదైనా తీర్మానం చేయాలి కదా. కాబట్టి మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆ తీర్మానం చేయాలి, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తీసుకురావాలి, తీర్మానం చేయాలని మొదటి డిమాండ్. అంటే మా 30 ఏళ్ళ ప్రధాన అంశానికి మొదటి డిమాండ్ అది. 35 డిమాండ్ అర్థమైందంటమ్మా. ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో, ప్రభుత్వంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మాదిగల ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా ఉండాలి. ఒక 5 సభ్యులతో కూడా కమిటీ ఏదన్నా వేస్తే, ఒక కమిషన్ వేస్తే, ఒక నియామకాలు జరిగితే ఆ 5గురిలో ఒక మాదిగ ఉండాలి. ఎగ్జాంపుల్, మహిళలకు ఒక 5 కమిటీ పడ్డది అనుకోండి, అందులో ఒక మాదిగ మహిళ కూడా ఉండాలి. లేదా ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడ్డది అనుకోండి, ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆడ మాదిగ ప్రాతినిధ్యం ఉండాలి. అన్ని వ్యవస్థల్లో మాదిగల ప్రాతినిధ్యం మా భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నాం. 35 డిమాండ్ల సారాంశం
అది తర్వాత ఎక్కడైతే మాకు చట్టసభలో అవకాశం లేదో అక్కడ మాకు శాసన మండలి రాజ్యసభ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ సమస్యల్ని వాళ్ళ గొంతుని వినిపించడానికి మీకు ఒక అవకాశం అడుగుతున్నారు అంతే. అంతే అన్ని వ్యవస్థల్లో మా ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతానికి? కేసీఆర్ గారి పరిస్థితి అది స్వయంకృతాపరాధం అమ్మ. ఒకసారి గమనించమ్మా, ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి కూతురు మీకు అధికారం వస్తే ఏం చేస్తారంటే ముందు లిక్కర్ని బ్యాన్ చేస్తానని అమ్మా. అది ఎన్ని మీమ్స్కి దారి తీసింది సార్. అనుకో అవును అవును, ఆ నిజాయితీ ఉండాలి కదమ్మా. అవును. మరి ఆమె లిక్కర్ వ్యాపారం కాదు, అది వ్యాపారం కూడా అన్నారు. గా పని చేస్తుంటే 10 సార్లు ప్రత్యేక విమానాల మీద వాటిల మీద వీటిల మీద పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే ఈయనకు బిడ్డ ఎట్టిపోతుందని తెలియకపోయినా ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదమ్మా. మరి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది కదమ్మా. కాకపోతే ఏంటంటే అదొక్కటే కాదమ్మా, అహంకారంతో కూడిన చర్యలు చాలా చేశారమ్మా. తెలంగాణ సమాజం అక్కడ కొట్టిందమ్మా. వాళ్ళు ఒక రాజుల కుటుంబంలాగా ప్రవర్తించిందమ్మా. స్వాతంత్ర దినోత్సవం సెక్రటరియట్లో లేకపోతే పరేడ్ గ్రౌండ్లో జెండాలు ఎత్తిండ్రు కానీ గోల్కొండ కోటలు ఎత్తాలమ్మా. సంకేతం ఏందమ్మా? రాజుల కాలం పోయింది కదమ్మా, ప్రజాస్వామ్యం వచ్చింది కదమ్మా. ప్రజాస్వామ్యాన్ని గుర్తుగా దేశ స్వాతంత్ర వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జరిగే సాంప్రదాయం కదమ్మా. ఆ సాంప్రదాయాన్ని ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందమ్మా? అంటే తన పోకడలు, తన కుటుంబ పోకడలు ఎక్కడ పోయినాయి అంటే ఇక మేము ప్రజలకు అతీతులు, మేము రాజులం అనే కాడికి వచ్చింది. నాకు తెలిసి ప్రజలు మొన్న తీర్పు ఇది చేయలేదు అది చేయలేదు అనే దానికంటే అహంకారం ఎక్కువైందని చెప్పి ఎదురు తిరిగిన తీర్పు అమ్మాయి. రేవంత్ రెడ్డి గారిని గద్దె దించాలి, కుర్చీ దించాలని కూడా మీరు పిలుపునిచ్చారు. దానికి కారణం ఏమిటి అంటే నేను గద్దె దించాలి అని ఇంకా నేను పిలుపునివ్వలేదు కానీ ఓకే మాకు ఇట్లనే అన్యాయం చేసుకుంటూ పోతే మాత్రం మా తిరుగుబాటు చూడాల్సి వస్తుందని మాత్రం అన్నాను. అంతే కదమ్మా. ఇప్పుడు అన్యాయం జరిగిన వర్గం, అన్యాయం గురైన వర్గం ఉంటే ఎదుగుతున్న వాళ్ళు, న్యాయం చేస్తున్న వాళ్ళే న్యాయం చేయకుండా మాకు అడ్డు తగులుతున్న వాళ్ళకు వత్తాసు పలుకుతూ అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం చెప్పానమ్మా, మా తరఫున మాట్లాడలే. ఆయన సొంత జిల్లాలోనే 2 పార్లమెంట్ సీట్లు ఒక రెడ్డికి ఇప్పించుకున్నాడు. మిగతా ఎవరికి ఇప్పించాలి? ఆయన సొంత జిల్లాలో మాదిగలకి ఇప్పించాలి. 2 ప్రారంభంగా ఒకరు కోరుతున్న వాళ్ళు స్థానికులు, రవి స్థానికులు కాదు. 2 మాదిగలు అత్యధిక ఇంకా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా కదా, అక్కడ మాలాల సంఖ్య తక్కువ. 3 మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా, సంపత్ ఓడిపోయి ఉన్నాడు కానీ సంపత్ కుటుంబంలో రాజకీయ నాయకులు ఎవరు లేరు అనుకుందాం. మరి మల్లు రవి వాళ్ళ తమ్ముడే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కదమ్మా. పోనీ మల్లు రవికి ఢిల్లీలో అధికార ప్రతినిధి హోదా కూడా ఉన్నది కదమ్మా. వాళ్ళకి ఇప్పియడం ధర్మమా అమ్మ? అంటే పని కట్టుకొని ఇప్పించినట్టు కదా. ఏకగ్రీవ తీర్మానం ఎందుకు జరిగింది? ఇప్పుడు 3 ఉన్నారన్నమాట. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, రేవంత్ ఉన్నాడు, లేదా మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. అన్న కోసం తమ్ముడు మాట్లాడిండు. మల్లికార్జున ఖర్గే తన కులస్తుడు కాబట్టి రవికి సిగ్నల్ ఇచ్చిండు. మరి జిల్లా వాడివి మాదిగలకు అన్యాయం జరిగింది నీకు తెలుసు, మాదిగలకు న్యాయం చేస్తావు అన్నావు, మాదిగల ద్వారా నువ్వు ఎదిగినావు అని చెప్పావు. ఈయన మాట్లాడాలి కదా. ఈయన మాట్లాడితే ఏకగ్రీవం ఎట్లా అవుతుందమ్మా? మాట్లాడకపోవడం ఏకగ్రీవింది అంటే ఏకగ్రీవం కావడానికి ఈయన సహకరించినట్టే కదా, అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా తల్లి. పెద్దపల్లిలో 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉంటారు, వివేక్ వెంకటస్వామి, వినోద్. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కొడుకు. సభ్యత్వం ఉన్నదమ్మా కాంగ్రెస్లో? మరి 10-20 ఏళ్ళుగా కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు మాదిగలు అక్కడ ఉన్నారు కదా పెద్దపల్లిలో. మరి అదే ఏకగ్రీవం ఎట్లా అవుతుందమ్మా? అక్కడ మాదిగల గురించి మాట్లాడాలి కదా. కుటుంబ పాలనని కేసీఆర్ విమర్శించాడు కదమ్మా. మరి కుటుంబాల పాలన నువ్వు తీసుకొస్తున్నావు కదా. అందువల్ల న్యాయంగా ఉన్న ఎవరి పట్ల నేను ఎప్పుడు దురుసుగా కానీ ఇంకోసారి మాట్లాడనమ్మా. వాళ్ళని మనసులో నేను ఆరాధిస్తా. వాళ్ళు ఫలానోళ్ళు న్యాయంగా ఉన్నారనుకుంటే నేను వాళ్ళ ఆరాధిస్తా. కానీ చేస్తామనే ముసుగులో దుర్మార్గాలకు ప్రవర్తించి దుర్మార్గాలు పాల్పడుతూ మేము ఏం చేసినా చెల్తుందని అనుకుంటే నేను అన్నది ఏంటంటే కేసీఆర్ గట్లనే అనుకుంటే గట్లనే పోయిండు, మీకు గదే పెరిగితే మీరు కూడా పోతారని చెప్పాను. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి అలాగే ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి ప్రజలకి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకి కానీ రాజకీయ నాయకులకి కానీ పోటీలు నిలబడే వాళ్ళకి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? దేశంలో ప్రధాన ఎన్నికల్లో దేశ భద్రత, ప్రపంచంలో భారతదేశ గౌరవం, దేశ అభివృద్ధి, ఈ మూడింటిని మనసులో పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి ఓటు. ఒకనాడు పాకిస్తాన్ నుంచో వాటి నుంచి నిత్యం సమస్యలుగా కనిపించేది. కరెక్ట్. కానీ వాళ్ళ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారతదేశానికి వెళ్ళిపోతానంత డిఫెన్స్లో పడ్డది కదా. అంటే నిత్యం పాకిస్తాన్ తోటి ఇతరులతోటి నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న దేశం గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం వైపు చూడాలంటే కూడా కొంత ఇబ్బందులు. వాళ్ళ దేశం ఇప్పుడు ఐక్యంగా ఉండాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి చేశాడు. అంటే దేశానికి భద్రత తీసుకొచ్చినట్టే కదా. తర్వాత దేశ గౌరవం. నాకు తెలిసి ప్రధానమంత్రులు మనం చాలామంది చూసాం కానీ భారతదేశం బార్డర్ అవతల ఒక దేశ ప్రధానమంత్రికి అన్ని దేశాల్లో పాలకులు
అత్యున్నత గౌరవం ఎవరికి దక్కుతున్నదంటే నరేంద్ర మోడీకి దక్కుతున్నది. అద్భుతం. అంటే ఆయన సమర్థుడు కాబట్టి కదా, పరిపాలన అధ్యక్షుడు కాబట్టి వాళ్ళు గౌరవిస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇస్తారమ్మా? ఇస్తున్నాడు. అంటే ప్రధానమంత్రి గారికి భారతదేశ బార్డర్ అవతల గౌరవం దక్కుతున్నదంటే మన ప్రజలందరికీ దక్కినట్టే కదన్న, మనందరికి దక్కినట్టే కదా. మూడోది, ఆయన కొన్ని టార్గెట్స్ పెట్టుకొని 10 ఏళ్ళు నడిపిండమ్మా. నాకు తెలిసి రేపు మళ్ళా ప్రధానమంత్రి అవుతే ఈ దేశంలో ఉండబడే ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా మరిన్ని నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నానమ్మా. అంటే వల్ల దేశంలో పేదరికం తొలగాలన్నా, దేశం భద్రంగా ఉండాలన్నా, ప్రపంచ దేశాల ముందు మన గౌరవం ఉండాలన్నా నరేంద్ర మోడీ గారికి ఓటేయడం మనందరి ధర్మమ్మ. మీరు కూడా ఓటేయండి.